ఎన్టీఆర్ గ్యారేజ్ ఇచ్చట ఫ్లాప్ డైరెక్టర్కి సూపర్ హిట్లు ఇవ్వబడను. మనం టెంపర్ నుంచి చూసుకుంటే కనుక జూనియర్ ఎన్టీఆర్ గారి కథా విధానం, ఆయన యాక్టింగ్ విధానం అంతా కూడా మార్చుకుని ఎక్కడో తప్పు చేస్తున్నాను అని అర్థం చేసుకుని ఆయన మార్చుకున్న విధానం కనుక నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ని ఇంకా డిసప్పాయింట్ చేయను అని చెప్పి టెంపర్ సినిమాకి ఆయన మాట ఇచ్చారు. అప్పటి నుంచి కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ కొడుతూనే ఉన్నారు. RRR వరకు కూడా డబల్ హ్యాట్రిక్ కొట్టారు ఆయన 6 హిట్లు. అయితే ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి చూసుకుంటే టెంపర్కి ముందు పూరి జగన్నాథ్ గారు వరుస ఫ్లాప్స్లో ఉన్నారు. సో ఏం చేయాలో అర్థం కానప్పుడు ఉన్న కథతో ఎన్టీఆర్ని కలిస్తే ఎన్టీఆర్ నిజంగా దైవంలా కనిపించాడని చెప్పి పూరి జగన్నాథ్ గారు ఇప్పటికీ చెప్పుకుంటారు. తనని ఎక్కడో ఉన్న తనని పైకి తీసుకొచ్చాడని ఎన్టీఆర్ గారి గురించి ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటారు పూరి జగన్నాథ్ గారు. సో మరి ఆల్రెడీ టెంపర్తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు పూరి జగన్నాథ్కి ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అలాగే రీసెంట్గా నాన్నక ప్రేమతో చూసుకుంటే కనుక సుకుమార్ గారు కూడా అంతకుముందు ఫ్లాప్లో ఉన్నారనమాట. సో ఆయనకు కూడా ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే ఇంకా గురూజీ, ఆయన ఎన్నో సినిమాలు సూపర్ హిట్స్ గురూజీ కూడా అజ్ఞాతవాసితో ఫ్లాప్ బాట పడితే అతనికి కూడా రికవర్ చేసి అరవింద్ సమేత అలాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అలాగే డైరెక్టర్ పవర్ బాబీ గారు సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్లో ఉంటే ఆయన కూడా జైలవకుశతో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అంటే వాళ్ళందరికీ ఒక నమ్మకం అయితే ఇచ్చారనమాట. ఒకవేళ మీరు ఫ్లాప్స్లో ఉన్న ఎన్టీఆర్ని కానీ టచ్ చేస్తే సినిమా హిట్ అయిపోద్ది అనే రేంజ్కి ఆయన తీసుకెళ్లారనమాట డైరెక్టర్స్ అందరినీ కూడా. ఆ భరోసా ఇవ్వడం నిజంగా ఒక స్టార్ హీరోకి ఉండాల్సిన లక్షణం అని చెప్పొచ్చు. ఆయన టచ్ చేస్తే బాక్స్ ఆఫీస్ గలగల అని చెప్పొచ్చు డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి. మరి ఎన్టీఆర్ని నమ్మి కథ రాసుకుని ఏ డైరెక్టర్ అయినా వస్తే డెఫినెట్లీగా తన నటనతో ఆయన ఆ సినిమాని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తాడు అని చెప్పి డైరెక్టర్స్కి అయితే ఆయన గ్యారంటీ ఇచ్చారు. ఇప్పుడు కొట్టాల శివ గారు కూడా ఆచార్య సినిమా ఫ్లాప్లో ఉన్నారన్నమాట. సో మరి ఇంకా కొట్టాల శివ ఎలాంటి కథ రాశాడు, ఏంటి, ఎలా ఉండబోతుంది దేవరా సినిమా అని అందరికి కూడా ఒక టెన్షన్ అయితే ఉంది. కానీ ట్రైలర్ మాత్రం ఫ్యాన్స్ అందరూ కూడా గర్వపడేలాగా కాలర్ ఎగరేసుకుని బయటకు వచ్చేలాగా ట్రైలర్ అయితే కట్ చేశారు. మరి ఈ సినిమా కూడా అదే విధంగా ఉంటుంది అని చెప్పి నమ్ముతున్నారనమాట. సో ఆ సెంటిమెంట్ని కూడా కొట్టాల శివ గారికి ఉన్న ఫ్లాప్ సెంటిమెంట్ని కూడా ఎన్టీఆర్ గారు తన నటనతో మళ్ళీ పుల్ చేసి ఆయనకు సూపర్ హిట్ ఇస్తారని చెప్పి నమ్ముతున్నారనమాట ఫ్యాన్స్ అంతా కూడా. మరి దేవరా సెప్టెంబర్ 27 విడుదలకు సిద్ధంగా ఉంది. మరి కొట్టాల శివ గారి కంబ్యాక్ ఎలా ఉండబోతుంది, ఎన్టీఆర్ గారు 6 ఏళ్ల తర్వాత సోలోగా నటించే దేవరా సినిమా ఆయన యాక్టింగ్ ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా సెప్టెంబర్ 27 చూద్దాం.